I request all the contingents which are participating in 78th Independence celebrations. Today's chief guest, Sri Nadimla Manohar Garu, Honorable Minister for Food, Civil Supplies and Consumer Affairs, Government of Andhra Pradesh, has arrived at this premises. Our Honorable Minister sir is being received by SP sir and Collector sir. పంపించాడు ఇండియాలో ఈనాటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నాదేళ్ల మనోహర్ గారు సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లేచి సెల్యూటింగ్ డయాస్గా వస్తున్నాను. श्रीमान 78 शब्द दिवस पर यहाँ एनसीसी स्काउट्स एंड गाइड्स आपका दर्शन के लिए पात्र है। All the civilians are requested to be seated to their elected seats. నీలాకాశంలో సప్తవర్ణాల ఇంద్రధనుస్సు మూల జెండా అడ్డుకొని విరిసినట్టుగా ఉత్తుంగ తరంగాలే తిరంగాలే వివేచన ఎగిసినట్లుగా
నాట్య మయూరి పురివిప్పి ఆనందభరితమైన is also taking part in our Independence Day parade, which is being led by S. Gunashekar from Municipal Boys High School. Is also selected for state parade, Nritya Sopan and Raji Puriskar. Second in command of C.H. Venkatasham from Municipal Boys High School. Is also selected for state parade, Nritya Sopan, Raji Puriskar. Our Honorable Minister Sir completed reviewing the Scouts contingent. After reviewing all the contingents and greeting all the people, our review vehicle is moving towards the saluting dais. మళ్ళీ ప్రాణము ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన P. Esraju RSI, 4 cash awards, 3 GST. AR contingent, second in commander CH Edukondulu ARSI, 14 GST, 16 cash rewards. And Pushparao ARSI, 24 GST, 20 cash rewards. And this is senior division contingent is also taking part in our 78th Independence Day parade. The contingent is led by K. Surya Prakash from SKRPR College, IGC Firing Gold Medalist. T. Raghava from PNCR KR College, IGC Firing Gold Medalist. Our Honorable Minister Sir is reviewing the Armed Reserve Contingent. And this is Junior Division Contingent is also taking part in our 78th Independence Day parade, which is being led by S.K. Shafiq from Municipal Boys High School. He has completed CPC camp and he is also Cairo, salute! Cairo, Cairo. మాట్లాడమా ఈ టాప్ 2015 బ్యాచ్ పోయిన పాలినాది శిక్షణ చేసినది ఇప్పటి వరకు 267 అతి ముఖ్యమైన కేసుల్లో విధి నిర్వహణలో పాల్గొంది. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఒక విఐపీ టార్గెట్ చేసుకుని మార్గం మధ్యలో సూసైడ్ బాంబ్ పెట్టుకున్నారు. ఆ యొక్క సూసైడ్ బాంబ్ డ్రాప్ అయినా ఇప్పుడు కనుగొన్నారు. Space Miner, BCC Womayish, Shop Particular Crimes Development, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఛేదించిన లక్ష్యాన్ని చేరుకోగలరు.
అదేవిధంగా మరి పల్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె శ్రీనివాసరావు ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈనాటి వినీల్ ఆకాశంలోనికి 438 మంది బాలికలకు 65,020 మంది 1 నుంచి 3 సంవత్సరాల బాలబాలికలకు మరియు 28,861 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల బాలబాలికలకు అనుబంధ పోషకాహారాన్ని అందిస్తున్నారు. 16,285 మంది బాలబాలికలకు PP1 మరియు 12,576 మంది బాలబాలికలకు PP2 సిలబస్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అందించుతూ బాలబాలికల మానసిక వికాసానికి కృషి చేయిస్తున్నారు. మహిళా సాధికారికతను సాధించడం కోసం వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలకు మరియు వారి రక్షణ కొరకు ఉన్నటువంటి చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో ఘనంగా ముందుకు సాగుతూ ఉంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి శకటం ఎన్నో హంగులతో ఆర్భాటాలతో ఆనందంగా స్వేచ్ఛ పతాకాన్ని ఎగురవేస్తుంది. నా జన్మభూమిని ఎంతో అందమైన దేశము, అందులో నా ఇల్లు కమ్మని ప్రదేశం అంటూ అదిగో గృహ నిర్మాణ సంస్థ అయినటువంటి శకటము తరలి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్చన PLC పథకం క్రింద పల్నాడు జిల్లాలో 44,737 గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు 32,865 గృహాల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సమగ్రమైన మరియు నాణ్యమైన ప్రసవానంతర సంరక్షణ అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న గర్భాల్లో ఉన్న వారికి సకాలంలో ఉచిత మరియు భరోసాతో కూడిన సంరక్షణ అందించడం, తద్వారా మాతా మరియు శిశు మరణాలను తగ్గించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణం. గర్భిణీ స్త్రీలు వారి 2వ మరియు 3వ త్రైమాసికంలో ముఖ్యంగా అధిక ప్రమాద గర్భాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు నిశ్చయమైన, సమగ్రమైన మరియు నాణ్యమైన ప్రసవ సంరక్షణ అందిస్తుంది. అధిక ప్రమాదకర గర్భాలను ముందుగా గుర్తించడం మరియు సత్వర చికిత్స అందించడం వీరి ప్రత్యేకత. సంస్థాగత డెలివరీలు పెంచడం మరియు ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటు తగ్గించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. అర్హత కలిగిన వైద్యులు మరియు నిపుణులతో ఉచిత ప్రసవ పరీక్షలు అందించబడతాయి. పోషకాహార సలహా, స్క్రీనింగ్ మరియు కౌన్సిలింగ్ అందించబడతాయి. రక్తపోటు, చక్కెర స్థాయిలు, బరువు, హిమోగ్లోబిన్ మరియు అల్ట్రాసోనోగ్రఫీతో సహా అవసరమైన పరీక్షలు నిర్వహించబడతాయి. అధిక ప్రమాదకర గర్భాలు గుర్తించబడతాయి మరియు తగిన విధంగా నిర్వహించబడతాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫికేషన్ చేయడం ద్వారా గర్భాల రక్తహీనత, రక్తపోటు, గర్భధారణ, మధుమేహం, పోషకాహార లోపం, ఇతర సమస్యల పరిస్థితి నుంచి పరీక్షించబడతాయి. అదిగో సాంఘిక సంక్షేమ శాఖ శకటం, ట్రైబల్ వెల్ఫేర్ మరియు BC సంక్షేమ శాఖల శతకాలు తరలి వస్తున్నాయి. అదిగో విద్యార్థుల చేతుల మీదుగా ఈ త్రివర్ణ పతాకం జేజేలు పరుగుతున్నది. వారి చేతుల మీద భావి భారత నిర్మాణం మన ముందు కనబడుతున్నది. ఉవ్వెత్తున పడుతున్నటువంటి జెండాలు చూస్తుంటే ఈ భావి భారత విద్యార్థులు అదిగో సరోజినీ నాయుడు వారసులుగా కనబడుతున్నారు. మరి ఈ యొక్క శకటం చూస్తూ ఉంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ 38,255 మంది విద్యార్థులకు 32,57,00,000 మంది మరి తల్లులకు ఖాతాలకు ఉపకార వేతనాలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా 22 మంది విద్యార్థులకు గాను 2,17,00,000 విద్యార్థుల ఖాతాలకు ఉపకార వేతనం జమ చేయడం జరిగింది. జగజ్జీవన్ జ్యోత్ పథకం కింద 14,10,00,000 మరి షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింది. BC కార్పొరేషన్ మరి చేదోడు పథకం 43,448 మంది లబ్ధిదారులకు 43,45,00,000 ఖర్చు చేయడం జరిగింది. కాపు నేస్తం పథకం కింద 45,000 మంది లబ్ధిదారులకు 67,050 కోట్లు మరి లక్షలు ఖర్చు చేయడం జరిగింది. EBC నేస్తం పథకం కింద 97,211 లబ్ధిదారులకు అనుభవించేస్తుంది. DRDA మెప్మా వాణి దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు మాత్రమే. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మెప్మా వాణి శకటం సందోహంతో తల్లి వస్తుంది. NTR భరోసా పింఛన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు పింఛన్. NTR భరోసా పింఛన్ పథకం ద్వారా 118,70,99,530 రూపాయలు వివిధ రకాల పింఛన్ల కింద 2,78,000 మందికి ప్రతి నెల 1వ తేదీని లబ్ధిదారుల కింద
2,45,00,000 రూపాయలు అందించింది DRDA మెట్మా సంస్థ. ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాల కింద ఇప్పటి వరకు మన జిల్లాలోని 14 మండలాల్లో 15 FPOలను మహిళా రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీన మిగిలిన 14 మండలాలకి మహిళా రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడం కూడా లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. అదిగో విద్యాశాఖ భారతదేశమే సరస్వతి మూర్తి అన్నట్టుగా అదిగో
సమస్యలను కూలంకషంగా అవగాహన చేసుకుని వీటి కొంత ఆనందంగా ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలను చేయడం జరుగుతుంది. చక్కగా అక్కడ స్టాల్స్ రూపంలో పొందుపరిచారు. మనకి ఏర్పాటు చేయడానికి 13 రకాల స్టాల్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో వాటర్ పోతే వాటర్ సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ డిపెండ్ దీని మీద ఆదాయం కార్యక్రమం ముఖ్య అతిథులు along with SP sir, collector sir and joint collector sir, they are watching everything being displayed there. అటవీ శాఖ వారు పొందుపరిచిన వారి యొక్క కార్యకలాపాలను తీసుకుంటాం. ఈనాటి అతిథుల వారు అదేవిధంగా పోలీసు జాయింట్ కలెక్టర్ సార్ అందరూ కూడా ఉద్యాన శాఖ పల్నాడు జిల్లా వారి స్థానం విధి చేయడం